హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఛానల్ ఫ్యామిలీ. అందరూ హిమజా ఫ్యామిలీ. బాగున్నారండి? అందరూ బాగుండాలని అందరూ ఆ భగవంతుని బాగున్నారండి. ప్రార్థిస్తున్నా. అందరూ బాగుండాలని నేను ఆ ఇప్పుడు ఒక భగవంతుని రెసిపీతో మీ ప్రార్థిస్తున్నాను. ముందుకు వచ్చాను. అదే హాయ్ చూసారు అండి, కదండి, ఈరోజు ఎగ్ ఒక రెసిపీతో ఆమ్లెట్ మీ ముందుకు వచ్చాను. శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ తురుము, ఇది బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్. ఛానల్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. 2 ఎగ్స్ కావాలి. అట్ల ప్యాను బాగా వేడెక్కిన తర్వాత అదిగోండి పెద్దలిపాయలు కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ తురుము, కొత్తిమీర పెట్టాను. 2 ఎగ్స్ పగలగొట్టి టమాటా ముక్క ఒకటి కట్ చేసి పెట్టాను. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం, క్యారెట్ తురుము, కొత్తిమీర, టమాటా ముక్కలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం కారం, సాల్ట్, పసుపు వద్దులేండి, పసుపు వేయలేదు, కొంచెం పసుపు. బాగా బీట్ చేయండి. మన దగ్గర శాండ్విచ్ ప్యాన్లు అవి లేవు కదా, మామూలుగా దోశల ప్యాన్ మీదే చేస్తున్నానండి. చూసి నచ్చితే లైక్ చేయండి. తెలిసే ఉంటుందిలేండి అందరికీ. ఒకసారి చూడండి, నచ్చితే ఇలా ట్రై చేయండి. మా పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టాను. లేకపోతే పానీపూరి, ఫ్రైడ్ రైస్లు అంటారండి. మీ పిల్లలు కూడా అంతేనా? అది కొంచెం బ్రెడ్ని స్లేస్ ఒకటి తీసుకొని దానికి అంటించేసి అది పక్కన పెట్టుకోండి, 2 స్లేసు. ఒక బ్రెడ్ స్లైసు మధ్యలో పైన 2 సరిపోతాయి కదండి, అందుకని 2 పెట్టాను. దాన్ని సైడ్స్కి మడతేసేసి దాని మీద కూడా సైడ్దంతా మధ్యలో వేసేసుకొని ఆ పైన మనం రాసి పెట్టుకున్న ఆ బ్రెడ్ స్లైస్ని పెట్టేశానండి. చాలా టేస్టీగా ఉందండి. వాయిస్ ఓవర్ ఇవ్వటం కొంచెం నాకు ఫస్ట్ కదండి. ఇంట్లో అయితే బాగా అందరితో పోట్లాడతాం, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కొంచెం అన్ఈజీగా ఉంది. కొంచెం అలవాటైతే బాగా చెప్తానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. బటర్ కూడా ఫస్ట్ బటర్ వేసి ఆయిల్ వేసి పెట్టానండి, అది చెప్పడం మర్చిపోయాను. అట్ల ప్యాన్ మీద బటరు ఆయిల్ వేసాను. ఫస్ట్ బటర్ ఎక్కువ తినరండి, అందుకే కొంచెం లైట్గా వేసాను. బాగా కాలిన తర్వాత తిప్పాలండి, తిరగేసి ఉంచాలి. దీంట్లోకి సాస్ టమాటా కెచప్ తీసుకొచ్చారు. బాగా కాలిన తర్వాత ఎగ్ అంతా బాగా బాయిల్ అవ్వాలి, కాలాలి. శాండ్విచ్ అండి మనకి. దాని మీద కొంచెం బటర్ వేసి పెడితే ఇంకా బాగా కాలిద్దని ఉంచాను. అటు సైడ్ కాలిందండి, ఇటు సైడ్ కూడా బాగా కాల్చి పెట్టుకోవాలి.
ప్రోటీన్ అందిద్దండి. అన్నీ ఉన్నాయి కదా దీంట్లో, ఎగ్లో అన్నీ ఉంటాయి. బాగా కాలిందండి, రెడీ అయింది. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఇద్దరు పిల్లలకి ఇద్దరు చెరొకటి. నేను కూడా తిన్నానండి, చాలా టేస్టీగా ఉంది. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే చేసి పెట్టామంటే మళ్ళీ వాళ్ళు దేని గురించి అడగరు. ఓకే అండి, మా ఛానల్ అన్నీ కొంచెం షార్ట్స్ అన్నీ చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా కచప్ నంచుకొని తింటే బాగుందండి. బోర్ కట్టించకుండా చెప్పానా అండి? నచ్చితే లైక్ చేయండి. సూపర్ ఉందంటుందండి మా అమ్మాయి.